సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నెట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో చూపెడతాను. సో నార్మల్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, రీల్స్ చూస్తున్నప్పుడు కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తున్నప్పుడు, యూట్యూబ్ చూస్తున్నప్పుడు మనకు నెట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ యాప్స్ అనే కాదు, వేరే యాప్స్ చూసినప్పుడు కూడా మనకు బ్రౌజింగ్ చేసేటప్పుడు అవి ఇవి చూసేటప్పుడు కూడా నెట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సర్వర్స్ డౌన్ అవ్వడం వల్ల అలా అవుతుంది. మనకు నెట్వర్క్ ఇష్యూ ప్లస్ సిగ్నల్ వల్ల అలా అవుతుంది. సో మీకు ఈ వీడియోలో సాల్వ్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు, అప్పుడు మనం సాల్వ్ చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్గా మంచిగా నెట్ స్పీడ్ రావాలని మీకు ఇలా చూపెడతాను, ఎలా రావాలో చూపెడతాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మీరు బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ కొట్టి షేర్ చేయండి. సో ఇప్పుడు ముందుగా మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీకు ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని కనబడుతుంది. సో ఇక్కడ అది ఓపెన్ చేయండి. ప్రస్తుతానికి నా ఫోన్లో ఒకటే సిమ్ ఉంది కాబట్టి నేను ఎయిర్టెల్ సిమ్ సెకండ్ సిమ్లో ఉంది కాబట్టి ఎయిర్టెల్ అని వచ్చిన. మీ దాంట్లో నెట్ మీరు ఏదైతే వాడుతున్నారో అదే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసినట్టయితే మనకి ఇవన్నీ ఆప్షన్స్ కనబడతాయి. సో ముందుగా మనం యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని కనబడుతుందా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ ఆఫీస్ ఎయిర్టెల్ GPR.com అని ఉందా, అది బై డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని అలానే ఉండనివ్వండి. కింద మనకు న్యూ APN రీసెట్ అండ్ బటన్స్ కనబడుతున్నాయి చూడండి. కింద మనము రీసెట్ బటన్ని ప్రెస్ చేయాలన్నమాట. సో ఇట్లా రీసెట్ డిఫాల్ట్ ఎపిఎట్స్ కంప్లీటెడ్ అని పడుతుంది. సో పడంగానే మనకు నెట్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది, మంచిగా స్పీడ్ అయితే వస్తుంది మీకు. నెక్స్ట్ ఇంకా స్పీడ్ కావాలంటే మీరు ఏం చేసుకోవాలంటే ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ ఉందా, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 5G అయితే 5G అని కింద పైన ఆప్షన్ పడుతుంది. ప్రస్తుతానికి నా ఫోన్ 4G వచ్చేసి కాబట్టి L80 అని పడ్డది. సో నేను ఇప్పుడు 3Gకి సెట్ చేస్తున్నా. 3Gకి ఎందుకు సెట్ చేసిన అంటే కొంచెం రెండర్ కావాలని. ఇప్పుడు మళ్ళీ LETకి సెట్ చేస్తున్నా, అంటే 4G అనమాట. సో ఒక్కసారి ఇట్లా రీఫ్రెష్ చేసినట్టు అవుతుంది, పైన పడ్డది చూడండి వోల్ట్ అని. ఇప్పుడు నెట్ ఆన్ చేస్తే నాకు స్పీడ్ వస్తుంది అన్నీ. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఇప్పంచెల్ నెట్వర్క్ అయితే మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా మీకు నెట్వర్క్ ఇష్యూస్ వస్తే డైరెక్ట్ ఇలానే చేయండి. ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసి, అది పాతకాలం, అది ఇప్పుడు అయిపోయింది దాని సర్వీసు. ఇప్పుడు ఇది చేసుకుంటే మీకు తొందరగా నెట్ అనేది స్పీడ్గా ఉంటుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.